హాయ్ వ్యూవర్స్, వెల్కమ్ టు అవర్ ఛానల్. నా ఛానల్ కనుక ఫస్ట్ టైం చూస్తున్నట్లయితే సబ్స్క్రైబ్ చేసుకోకపోతే సబ్స్క్రైబ్ చేసుకోండి. పక్కనే ఉన్న బెల్ సింబల్ క్లిక్ చేస్తే నేను పెట్టిన వీడియోస్ అన్ని ఎప్పటికప్పుడు అప్డేట్స్ వస్తాయి. సింపుల్ మగ్గం వర్క్ బ్లౌజ్ డిజైన్ ఎలా కుట్టుకోవాలో ఈరోజు మనం చూద్దాం. నేను డ్రా చేసి ఫెవిగ్లూతో ఎంబోజింగ్ థ్రెడ్ని అంటిస్తున్నాను. గోల్డ్ జెరీ థ్రెడ్తో ఈ ఎంబోజింగ్ థ్రెడ్ని ఫిల్ చేసేస్తున్నాం. మీకు ఈ ఎంబోజింగ్ థ్రెడ్ని హ్యాండ్ ఎంబ్రాయిడరీలో కూడా చూపించాను. ఇప్పుడు మగ్గం వర్క్లో ఎలా కుట్టాలో చూడండి ఒకసారి. సేమ్ మనం చైన్ స్టిచ్ ఎలా వేసుకుంటామో అదే విధంగా ఫిల్ చేసుకోవటమే, చాలా ఈజీ అన్నమాట. నార్మల్ నీడిల్తో అయినా చేసుకోవచ్చు. నేను ఈ డిజైన్ మొత్తం మగ్గం వర్క్ చేసి చూపిస్తున్నాను కాబట్టి ఈ థ్రెడ్ని ఫిల్ చేయటానికి మగ్గం సూదిని వాడాను. ఇలా మొత్తం ఫిల్ చేసేసుకోవాలి గోల్డ్ జెరీ థ్రెడ్తో. ఇలా మొత్తం కంప్లీట్ అయిపోయింది కదా. ఇప్పుడు లాస్ట్లో ముడి వేసేసుకుంటున్నాము. ముడి వేసుకున్న తర్వాత దీని సైడ్స్ మొత్తం మనం చైన్ స్టిచ్ వేసేస్తున్నాను. నీట్గా ఉంటుంది. అప్పుడు ఈ గోల్డ్ జెరీ థ్రెడ్తోనే చైన్ స్టిచ్ వేసేస్తున్నాను. మన ఛానల్లో హ్యాండ్ ఎంబ్రాయిడరీ, మగ్గం వర్క్స్, బ్రైడల్ వేణీస్, జడబెళ్ళలు, వేస్టేజ్ రీయూజ్ ఐడియాస్, హోమ్ డెకరేషన్ ఐడియాస్, క్రాఫ్ట్ ఐడియాస్ ఇవన్నీ చూడగలరు. కచ్ వర్క్ డిజైన్స్ కూడా నేను కుట్టి చూపిస్తాను. ఒకసారి మన ఛానల్లో 3 వీడియోస్ ఉన్నాయి, అవి చూడండి. చైన్ స్టిచ్ కుట్టడం కంప్లీట్ అయిపోయింది కదా. ఇప్పుడు గోల్డ్ చైన్ బాల్ని ఫెవిగ్లూతో అంటిస్తున్నాను. ఈజీగా ఉంటుంది. ఇలా ట్రై చేయండి. లేదంటే బీడ్స్ అయినా, స్మాల్ బీడ్స్ అయినా కుట్టుకోవచ్చు. ఇప్పుడు నేను బిగ్ బీడ్స్ని, గోల్డ్ బీడ్స్ని కుడుతున్నాను అనమాట మగ్గం సూత్తో. చూడండి, ఇట్లాంటి చాలా సింపుల్ డిజైన్స్ మన ఛానల్లో ఉన్నాయి, మిస్ కామాకండి. ఈ మగ్గం వర్క్ డిజైన్స్ని ఎంతో ఖర్చు మీరు బయట పెట్టనవసరం లేకుండా ఇంట్లోనే తక్కువ ఖర్చులో మీరు ఇలా వర్క్ చేసుకోవచ్చు చాలా ఈజీగా. మన ఛానల్లో చాలా సింపుల్ డిజైన్స్, హెవీ లుక్ ఉంటుంది. అట్లాంటి డిజైన్స్ అన్నీ నేను వీడియోస్ చేశాను, ఒకసారి చూడండి. ఇలా కంప్లీట్ అయిపోయినాక బీడ్స్ని 2 టైమ్స్ ముడి వేసుకోవాలి. ఎప్పుడైనా బీడ్స్ కుట్టుకునేటప్పుడు కాటన్ థ్రెడ్ యూస్ చేస్తే మీకు గట్టిగా ఉంటుంది. నెక్స్ట్ ఫెవిగ్లూతో గోల్డ్ చైన్ బాల్ని అంటించాను. డిజైన్ కూడా నెక్స్ట్ గీసేసి గోల్డ్ జెరీ థ్రెడ్తో చైన్ స్టిచ్ వేస్తున్నాను. ఇలా కర్వ్స్ లాగా డిజైన్స్ వేసి చైన్ స్టిచ్ డబల్ లైన్ వేస్తున్నాను. ఎందుకంటే నీట్గా కొంచెం హెవీ లుక్ కనపడాలి అనుకుంటే కనుక చైన్ స్టిచ్ డబల్ లైన్ వేసుకోవాలి. ఫస్ట్ సింగిల్ లైన్ కంప్లీట్ అయిపోయింది. నెక్స్ట్ నేను డబల్ లైన్ వేస్తున్నాను. చూడండి, అప్పుడు మీకు నీట్గా బాగా కనపడుతుంది. ఈ కర్వ్స్ అనేవి కంప్లీట్ అయిపోయింది. ఇప్పుడు నాట్ వేసుకోవాలి. నెక్స్ట్ గోల్డ్ కుందన్స్ ఫెవిగ్లూతో అంటించుకోవాలి. ఫెవిగ్లూతో అంటించుకున్నాక ఆ డిజైన్ చుట్టూరు అవుట్లైన్ గోల్డ్ జెరీ థ్రెడ్తో మనం కుట్టుకోవాలన్నమాట. చూడండి, ఇలా అంటించేసుకున్నాం కదా. ఇప్పుడు అవుట్లైన్ మొత్తం గోల్డ్ జెరీ థ్రెడ్తో చైన్ స్టిచ్ వేస్తున్నాను. మన ఛానల్లో హ్యాండ్ ఎంబ్రాయిడరీ, మగ్గం వర్క్ కొత్తగా నేర్చుకునే వాళ్ళకి నేను చాలా వీడియోస్ చేశాను, ఒకసారి చూడండి. మగ్గం వర్క్ అంటే భయపడే వాళ్ళకు కూడా చాలా సింపుల్గా వర్క్స్ చేసుకోవచ్చు. వర్క్స్ అంటే భయపడే వాళ్ళు కూడా చాలా ఈజీగా ఇంట్లో ఎలా వర్క్స్ చేసుకోవాలనేది మన ఛానల్లో ఉన్నాయి. అవన్నీ ఒకసారి చూడండి. 3Dతో కోన్ పెయింటింగ్, సీడీతో చేశానన్నమాట. సీడీతో హ్యాండ్ ఎంబ్రాయిడరీ కూడా చేశాను, ఒకసారి చూడండి. ఆ వీడియోస్ ఎంతవరకు యూట్యూబ్లో ఎవ్వరూ చేయలేదు. అట్లాంటి వీడియోస్ నేను చేశాను, ఒకసారి చెక్ చేయండి. ఇలా అవుట్లైన్ చుట్టూరు చైన్ స్టిచ్ వేసుకోవాలి. నెక్స్ట్ స్టోన్స్ అయినా అంటించుకోవచ్చు సెంటర్స్లో. ఇలా మొత్తం కంప్లీట్ అయిపోయింది కదా అవుట్లైను. ఇలా సెంటర్స్లో నేను బీడ్స్ని కొడుతున్నాను. చూడండి, ఒక్కొక్క బీడు ఇలా కుట్టుకుంటా ముడి వేసుకోవాలి. మీకు ఇలా ఇబ్బంది అనిపిస్తే కనుక నార్మల్ సూత్ అయినా కుట్టేసుకోండి సెంటర్స్లో. నేను మొత్తం మగ్గం వర్క్ చేసి చూపిస్తున్నాను కాబట్టి అందుకని ఒక్కొక్క పూస్కి ఒక్కొక్క నాట్ వేసుకోవటమే, అంతే. లేదంటే ఈ ప్లేస్లో మీరు స్టోన్స్ అయినా అంటించుకోవచ్చు. ఇలా వేసుకున్నాక ఇంకా కుందన్స్ అయినా అంటించుకోవచ్చు, స్టోన్స్ అయినా అంటించుకోవచ్చు. ఫెవిగ్లూ డాట్ పెట్టాను. ఇప్పుడు నేను సేమ్ అదే కలర్తో కుందన్స్ అంటిస్తున్నాను. ఈ వీడియో కనుక నచ్చినట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.